వెళ్ళండి, కూర్చో స్వామి. కరెక్టే. ఎవరిని ఎవరు కించపరచకూడదు, ఎవరిని ఎవరు కించపరచకూడదు. దయచేసి అటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి. దీని మీద మంత్రి గారు వివరణ చెప్తారు. చెప్పండి. అధ్యక్ష, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష. తెలుగులో కూడా ఒక సామెత ఉంది, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని. అదే సామెతని హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష. అది అధ్యక్ష, అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది చెప్పే ప్రయత్నం. కాశీ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. హజ్ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే హజ్ యాత్రను అన్పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న 20 కోట్ల మంది ముస్లింలకు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అనేది పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్పార్లమెంటరీ అవుతుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి. హజ్ యాత్ర కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష. వినండి. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు. కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి. యాత్ర కానీ హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష. చెప్పారు కదా, అధ్యక్ష. వెనక్కి తీసుకుంటానని చెప్పారు.